సినిమా నేను ప్రస్తుతం ఒక బయోపిక్ పైనే ఇద్దరు ప్రముఖులు మనసుపడ్డారా? మేము ముందంటూ పోటీ పడుతున్నారా? బాలీవుడ్ టాలీవుడ్ స్టార్స్ ఎక్కడా తగ్గమంటున్నారా? అసలు ఎవరెవరు జోడీ కడుతున్నారో, ఎవరి ప్రాజెక్టు ముందుగా పట్టాలెక్కే ఛాన్స్ ఉందో మనము చూసేద్దాం. అమీర్ జక్కన్నెల మధ్య క్లాష్ కాస్త గట్టిగానే జరిగేలా కనిపిస్తోంది. అది కూడా ఒకటి కాదు, ఏకంగా 2 సినిమాల విషయంలో. ఇండియన్ సినీ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ గా పేరుగాంచిన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తీయడానికి ఒకవైపు జక్కన్న ప్లాన్ చేస్తుంటే, మరోవైపు అదే బయోపిక్ ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడట మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్. ఊహించని విధంగా ఇలా ఒకే కథతో టాలీవుడ్, బాలీవుడ్ లో 2 సినిమాలు సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నాయన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి. రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాకి నితిన్ కక్కర్ డైరెక్షన్ చేస్తుండగా, రాజమౌళి తనేడు కార్తికేయ మరియు వరుణ్ గుప్తా జాయింట్ గా ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రెస్టీజియస్ బయోపిక్ లో యంగ్ టైగర్ తారక్ నటిస్తున్నాడన్న వార్త నందమూరి ఫ్యాన్స్ కి మంచి బూస్టప్ అని చెప్పాలి. మేడ్ ఇన్ ఇండియా అనే టైటిల్ తో రాబోతున్న ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుందని ఫిలిం సర్కిల్స్ లో వినపడుతున్నమాట. ఇక ఇదే బయోపిక్ ని మేము తెరకెక్కిస్తాం అంటూ రెడీ అయిపోయారట హిరాని అమీర్ జోడీ. 3 ఇడియట్స్ పీకే తర్వాత వీరి కాంబో వస్తున్న సినిమా ఇదే కావడంతో సినిమాపై అంచనాలు కూడా బాగానే పెరిగాయి. అయితే జక్కన్న సారథ్యంలో వస్తున్న బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ 1 ఇయర్ గా జరుగుతుండగా, అమీర్ సినిమా వర్క్ 4 ఏళ్లుగా జరుగుతుండడం గమనార్హం. ఇక అమీర్ ప్రస్తుతం సితారే జమీన్ పర్ రిలీజ్ పనుల్లో ఉండగా, ఇది రిలీజ్ అయిన వెంటనే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ కోసం సిద్ధం కానున్నాడట. పైగా ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్లోనే షూటింగ్ స్టార్ట్ అవుతుండడం విశేషం. చూడాలి మరి ఒకే బయోపిక్ ని తెరకెక్కిస్తున్న ఈ ఇద్దరు లెజెండ్స్ లో ఎవరు ఆడియన్స్ ని ఆకట్టుకుంటారో. అసలు అప్డేట్ వస్తుందా రాదా అని డైలమాలో పడ్డ నందమూరి అభిమానులకు తన లేటెస్ట్ పోస్ట్ తో ఫుల్ హ్యాపీ మోడ్ లోకి తీసుకెళ్తున్నాడు హృతిక్. దీంతో వార్ 2 పై క్లారిటీ వచ్చింది. సరే, మరి మిగతా సినిమాల అప్డేట్ సంగతి ఏంటంటూ మిగతా డైరెక్టర్ వైపు ఆశగా చూస్తున్నారట తారక్ ఫ్యాన్స్. మే 20 నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులకి ఇదొక స్పెషల్ డే. అవును, మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పిలుచుకునే తారక్ బర్త్డే ఆ రోజే. మరి అంత ఇంపార్టెన్స్ ఉన్న రోజున యంగ్ టైగర్ సినిమాల అప్డేట్స్ వదిలితే బాగుండని ఏ అభిమాని కోరుకోడు? ఇక ఫ్యాన్స్ కోరికని తీర్చే క్రమంలో ఎన్టీఆర్ కూడా సాలిడ్ అప్డేట్స్ తో రెడీగా ఉన్నట్టే కనిపిస్తోంది. విషయంలోకి వెళ్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ యాక్షన్ మల్టీ స్టారర్ చిత్రం వార్ 2. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకుతుండగా, లేటెస్ట్ గా హృతిక్ రోషన్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. హే తారక్, ఈ మే 20న అసలు ఏమొస్తుందో తెలుసా? నేను ఖచ్చితంగా చెప్పగలను. అసలేం స్టోర్ చేసి ఉంచామో నువ్వు అది ఊహించలేవు. సిద్ధమా అంటూ ఈ మే 20న వార్ 2 టీజర్ కి డేట్ ని లాక్ చేసినట్టు ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేశాడు హృతిక్. ఇక ఇప్పటికే డ్రాగన్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిందంటూ లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ అప్డేట్ వదలడంతో మే 20 నాటికి ఈ సినిమా నుండి సాలిడ్ గ్లింప్స్ లేదా మినీ టీజర్ వచ్చే అవకాశం ఉందని ఆశపడుతున్నారు నందమూరి ఫ్యాన్స్. అలాగే దేవరా సీక్వెల్ కి సంబంధించి ఓ క్రేజీ అనౌన్స్మెంట్ వీడియోని రెడీ చేస్తున్నాడట డైరెక్టర్ కొరటాల. సో మొత్తానికి మే 20న నందమూరి అభిమానులకి ట్రిపుల్ బోనాన్సా గ్యారంటీ అన్నమాట. క్రైమ్ థ్రిల్లర్ కథలకు కేర్ ఆఫ్ గా మారిన నవీన్ చంద్ర లీడ్ రోల్ వచ్చిన మరో చిత్రం 11. రియా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, ఆడుకాలం నరేన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో పలకరించింది. మరి థ్రిల్ చేస్తా అని వచ్చిన నవీన్ చంద్ర ఆడియన్స్ ను థ్రిల్ చేశాడో లేదో మనము చూసేద్దాం. అందాల రాక్షసితో హీరోగా తన జర్నీని మొదలెట్టిన నవీన్ చంద్ర హీరోగా సక్సెస్ కాకపోవడంతో స్లోగా సైడ్ రోల్స్ వైపు టర్న్ అయిన సంగతి తెలిసిందే. అయితే సైడ్ రోల్స్ లో మంచి పేరు తెచ్చుకోవడంతో తిరిగి మరోసారి హీరోగా తన లక్ ని టెస్ట్ చేసుకోవడానికి అడపాదడపా పలు ప్రాజెక్ట్స్ ని పట్టాలెక్కిస్తున్నాడు. ఆ క్రమంలో వచ్చిందే ఈ 11 సినిమా. ఇక కథ విషయానికి వస్తే, విశాఖలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. అయితే అనుకోకుండా ఆ కేసుని పరిశోధిస్తున్న పోలీస్ ఆఫీసర్ రంజిత్ కి యాక్సిడెంట్ అవడంతో ఆ బాధ్యతని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా మంచి పేరు తెచ్చుకున్న అరవింద్ తీసుకుంటాడు. అయినా కిల్లింగ్స్ కి ఫుల్ స్టాప్ పడకపోవడం అటుంచితే ఈ కేసులో చిన్న క్లూ కూడా దొరక్కపోవడంతో కేసుల్ని సవాల్గా తీసుకుంటాడు అరవింద్.
మరి వీటన్నిటి వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు? ఎందుకిలా చేస్తున్నాడు? అరవింద్ ఆ హంతకుణ్ణి పట్టుకున్నాడా లేదా అన్నది మిగతా కథ. సీరియల్ కిల్లింగ్స్ అనేవి ఎప్పుడైనా ఆడియన్స్ కి మంచి ఎగ్జైట్ కలిగిస్తాయన్న సంగతి తెలిసిందే. 11 సినిమా కూడా ఆడియన్స్ కి అలాంటి ఎగ్జైట్మెంట్ నే ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ సినిమాకి ఉన్నాయి. వరుసగా ఒకే రకమైన హత్యలు, వాటి వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉండడం, అతనెవరో కనుక్కునేందుకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం, ఇది చాలా సినిమాల్లో చూసిందే. అయితే ఈ కేసు అరవింద్ చేపట్టినప్పటి నుంచి సినిమా ఆసక్తికరంగా మారుతుంది. హత్యలు చేస్తున్నది ఎవరన్నదే కాదు, హత్యకి గురవుతున్నది ఎవరన్నదో కూడా కనిపెట్టాల్సి రావడం ఇక్కడ విశేషం. ఇక నవీన్ చంద్ర తనకు అలవాటైన పాత్రని చేసుకుంటూ పోయాడు. క్లైమాక్స్ లో మాత్రం తన నటనకి మరింత పదును పెట్టాడనే చెప్పాలి. ఇక ఎడిటింగ్ తో సహా మిగతా క్రాఫ్ట్స్ అన్నీ ఓకే. ఇక డైరెక్టర్ లోకేష్ స్క్రీన్ పై ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. చూడాలి మరి ఒక మంచి ప్రయత్నంగా చేసిన ఈ సినిమా థియేటర్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతోందో. మల్లేశం 8 AM మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజా దర్శకత్వం వహించిన మరో సినిమా 23. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయ్ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. మరి ఈ రోజునే థియేటర్లను పలకరించిన ఈ సినిమా ఎలా ఉందో మనము ఊళ్ళెక్కేద్దాం. మల్లేశం వంటి సెన్సబుల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రాజ్ ఆ తర్వాత 8 AM మెట్రో వంటి సినిమాతో పలకరించినప్పటికీ సరైన రిజల్ట్ రాబట్టలేకపోయాడు. దీంతో ఈసారి ఆంధ్రాలో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనంపై సినిమాని ప్లాన్ చేశాడు రాజ్. మరి ఈ సినిమా థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుందో చూద్దాం. సినిమా విషయానికి వస్తే 3 వేర్వేరు సంఘటనల్ని చూపుతూ ఈ ఇన్సిడెంట్స్ లో కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది, న్యాయం ఎవరి వైపు నిలబడింది అంటూ చర్చిస్తాడు డైరెక్టర్ రాజ్. మొదటగా 1991లో చుండూరులో కథ మొదలవుతోంది. అక్కడ గ్యాంగ్ లీడర్ సినిమా చూస్తున్న సమయంలో థియేటర్లో ఓ దళితుడు చూడకుండా ఒక అగ్రవర్ణ అమ్మాయి కాలు తొక్కుతాడు. సారీ చెప్పినా అగ్రకులం వాళ్ళు సర్దుకోకపోవడంతో దళితులు కేసు పెడతారు. ఈ విషయం కాస్త పెద్దదైపోతోంది. ఊళ్ళో ఉన్న అగ్రవర్ణాలన్నీ ఒక్కటైపోయి ఏకంగా 8 మంది దళితులను వెంటాడి మరీ చంపుతారు. ఇక రెండో ఇన్సిడెంట్ కి వస్తే 1993లో గుంటూరు జిల్లాలో సాగర్, సుశీల ఇద్దరూ ప్రేమించుకుంటారు. సాగర్కు దాస్ అని మరో స్నేహితుడు కూడా ఉంటాడు. వీరు దళితులు కావడంతో బాగా అనగదొక్కుతుంటారు. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక ఓసారి బస్సు దోపిడీ చేయాలనుకుంటారు. బస్సులోని వారిని బెదిరించడానికి వెంట తెచ్చుకున్న పెట్రోల్ బస్సులో పోస్తారు. కంగారులో అంటిచ్చేస్తాడు సాగర్. దాంతో 23 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయిపోతారు. అందులో చిన్నపిల్లలు కూడా ఉంటారు. దాంతో వాళ్లకు కోర్టు ఉరి శిక్ష వేస్తోంది. ఇక ఇది జరిగిన 4 ఏళ్లకు జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ లో 28 మంది అమాయకులు చనిపోతారు. ఈ 3 ఇన్సిడెంట్లలో పర్యాయాల్లో కోర్టు ఎలాంటి తీర్పిచ్చింది, నిజంగా న్యాయం వైపు నిలబడిందా లేదా అనేది అసలు కథ. తెలిసి చేసినా తెలియక చేసినా 23 మంది అమాయకుల ప్రాణాలు తీసిన నేరస్తులకు బతికే హక్కు లేదు. ప్రతి నాణానికి 2 వైపులున్నట్టు ప్రతి నేరానికి 2 వైపులు ఉంటాయి. ఇందులో హతమైన వాళ్ల వైపు కాకుండా హంతకుల వైపు తన సైడ్ తీసుకోవడం గమనార్హం. ఇక 1991లో చుండూరులో 8 మంది దళితులను చంపిన కేసులో కింది కోర్టు శిక్ష వేస్తే హైకోర్టులో అప్పీల్ చేసి నిందితులు బయటకు వచ్చిన ఘటన. 1997 జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 26 మంది చనిపోతే అందులో కూడా నేరస్తులు బయటకు వచ్చిన ఘటనను తన కథకు లింక్ చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకోవడం విశేషం. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా వెళ్ళినా సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. కొత్త వారైన తేజ, తన్మయ బాగా నటించారు. మిగిలిన వాళ్ళంతా తమ తమ పాత్రలను న్యాయం చేశారని చెప్పాలి. ఇక టెక్నికల్ గా కూడా ఎక్కడా వంక పెట్టడానికి లేదు. చూడాలి మరి సంచలన కథని సిల్వర్ స్క్రీన్ పై హానెస్టీగా ప్రెజెంట్ చేసిన రాజ్ ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటాడు. ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ గా చెప్పుకునే ఆ హీరోలకు ఇప్పుడు అంత సీన్ లేదా? కుర్ర హీరోలు పాన్ ఇండియా అంటూ క్రేజ్ ను బ్యారియర్స్ దాటిస్తుంటే వీళ్ళు మాత్రం ఇక్కడిక్కడే తిరుగుతున్నారా? సినిమాలు చేస్తున్నారన్న మాటే కానీ ఏవి ఆ స్థాయిని అందుకోవట్లేదా? అసలు ఈ వెటరన్ స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ విషయంలో ఏం థింక్ చేస్తున్నారు? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పుడంటే వయసు మీద పడి వెటరన్ స్టార్స్ అయిపోయారు. కానీ ఒకప్పుడు థియేటర్లలో వీరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు చేస్తున్నా అదెందుకో తెలుగుకే పరిమితమైపోయింది. కాలం మారిందంటూ కుర్ర హీరోలు పాన్ ఇండియా మూవీస్ తో దేశం మొత్తం చక్కర్లు కొడుతుంటే ఈ 4 పిల్లర్స్ మాత్రం రీజనల్ ఫిల్మ్స్ తోనే హ్యాపీనెస్ ని వెతుక్కున్నట్టు కనిపిస్తోంది.
అయితే కావాలని అలా చేస్తున్నారా లేక ఆ స్థాయి స్టోరీస్ వాళ్ళకి రావట్లేదా అన్నది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ లాంటి హీరోలు క్రేజీ కాంబోస్ ని సెట్ చేసుకుంటుంటే వీళ్లు మాత్రం ఇక్కడిక్కడే తిరుగుతూ వచ్చిన సినిమాలు చేసుకుపోతున్నారు. వీళ్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించి. 40 ఏళ్లు టాలీవుడ్ ని వెళ్లిన ఈ టాప్ స్టార్ మునుపటి స్థాయిలో మెస్మరైజ్ చేయలేకపోతున్నాడు. అడపాదడపా హిట్స్ ని టచ్ చేస్తున్నా అవేవి నార్త్ బెల్ట్ లో క్లిక్ అవ్వట్లేదు. కనీసం విశ్వంభరతోనైనా పాన్ ఇండియా ట్యాగ్ వేసుకుంటారో చూడాలి. ఇక వరుస బ్లాక్ బస్టర్లతో కలెక్షన్ల సునామీ, వసూళ్ల తుఫాను అని చెప్పుకుంటున్న బాలయ్య కూడా ఈ మధ్య చేసిన ఏ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయలేకపోవడం ఆశ్చర్యకరం. అది భగవంత్ కేసరి కావచ్చు లేక డాకు మహారాజ్ కావచ్చు. ఇక భారీ అంచనాలతో వస్తున్న అఖండ 2 అయినా డబ్బింగ్ తో కాకుండా స్ట్రైట్ గా రిలీజ్ అవుతుందా లేదా చూడాలి. ఇక నాగార్జున, వెంకటేష్ లు పాన్ ఇండియా రేస్ లో చాలా దూరంగా ఉన్నారు. వెంకటేష్ తన సినిమాల్ని పూర్తిగా తెలుగు మార్కెట్ కి పరిమితం చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమాను నార్త్ లో వదలకపోవడం గమనార్హం. పాన్ ఇండియా లెవెల్ సినిమా చేయాలని అనుకుని చేస్తే అది పాన్ ఇండియా సినిమా అవ్వదని, చేసిన సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయినప్పుడు మాత్రమే అది పాన్ ఇండియా సినిమా అనిపించుకుంటుందన్న వెంకీ పాన్ ఇండియా హిట్ కొడతాడో లేదో చూడాలి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగార్జున నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆశించడం అత్యాశ అవుతుంది. ఎందుకంటే తెలుగు సినిమాలే సరిగ్గా చేయట్లేదు మరి. అయితే గుడ్డిలో మెల్లలా పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఇంకా లైమ్ లైట్ లోనే ఉన్నానని చాటుకుంటున్నాడు ఈ అక్కినేని అందగాడు. చూడాలి మరి ఈ నలుగురిలో సాలిడ్ పాన్ ఇండియా హిట్ మొదటిసారి ఎవరు కొడతారు. అశ్విన్ బాబు హీరోగా టి గణపతి రెడ్డి నిర్మాణంలో ఎంఆర్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వచ్చినవాడు గౌతమ్. రియా సుమన్ కథానాయిక. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ లాంచ్ హైదరాబాద్ లో ఘనంగా జరగ్గా ఈ ఈవెంట్ లో తమన్, శైలేష్ కొలను, కెఎస్ రామారావు వంటి సెలబ్రిటీస్ పాల్గొనడం విశేషం. సో వచ్చినవాడు గౌతమ్ ఒక మెడికల్ మాఫియా సబ్జెక్ట్లో మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అండ్ డ్రామా కాన్సెప్ట్ అండ్ అంత అన్యూజువల్ సబ్జెక్ట్కి మూవీకి సపోర్ట్ చేయడానికి అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆర్ ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారు అండ్ ఆయన వైఫ్ పేరుతో ఈ ప్రొడక్షన్ పేరు పెట్టారు. సో సూపర్, రియలీ స్వీట్ అండ్ అదర్వైజ్ ఆల్సో వెరీ వెరీ స్వీట్ పర్సన్. అండ్ అలాగే అఫ్ కోర్స్ మై డైరెక్టర్ కృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అనుతో యాక్సెప్ట్ చేయడానికి అండ్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. వచ్చినవాడు గౌతమ్ ఈ కథ నాకు ఫస్ట్ కృష్ణ చెప్పంగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. డిఫరెంట్గా ఒక కొత్త పాయింట్, మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికన్నా ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. అది మిమ్మల్ని అందరినీ మిస్మరైజ్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద టీజర్, ఈ రోజున టీజర్ ఇంత బాగుంది అనే అందరూ అంటుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ బాలరెడ్డి గారు, డైరెక్టర్ గారు, ప్రమో కట్ చేసిన రవి గారు అండ్ ఖర్చు పెట్టిన గణపతి రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, ఇదంతా పక్కన పెడితే ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ టీజర్లో ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు, మంచు మనోజ్ అని ఇచ్చారు. అది అడగంగానే నాకు ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సినిమా కాంటెక్స్ట్ ఏంటో నాకు తెలుసు, ఒక 10 నిమిషాల్లో నాకు జస్ట్ అవుట్లైన్ చెప్పారు. సో ఫ్రమ్ దాట్ ఐ కెన్ సే కృష్ణ వెరీ నైస్లీ కట్ టీజర్. ఇది టీజర్ ఎడిటర్ గారే కట్ చేశారా లేకపోతే ఎవరైనా ప్రోమో కటింగ్ టీం ఎవరైనా చేశారా? ఇది ప్రోమో కటింగ్ టీం చేశారు. చాలా చాలా బాగా చేశారు. ఐ థింక్ సినిమా మొత్తం చూస్ చేసినట్లున్నారు. చాలా బాగుంది. ఫ్రమ్ వాట్ అశ్విన్ టోల్డ్ మీ. అశ్విన్ ఆల్ ది బెస్ట్. పరిచయం లేదు నాకు అశ్విన్, యాక్చువల్లీ నిన్ననే కలిసా ఫస్ట్ టైమ్. ఐ ఆల్వేస్ నోన్ అశ్విన్ యాజ్ అ వెరీ డైనమిక్ అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. కానీ నిన్న నేను కలిసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే హీఈస్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అని తెలిసింది. ఈరోజు వాడు ఈ రిలీజ్ కన్నప్పుడు నేను అసలు ఈ టీజర్ సార్ ఒక 1 మిలియన్ టైమ్స్ నేనే చూసుంటాను సార్. గ్రౌండ్ అసలు నాకు చూపిస్తుంటాడు, ఒక కలర్ కరెక్షన్ జరిగిన, ఒక ఆర్ఆర్ వచ్చిన తర్వాత చూపిరా, మిక్స్ వచ్చిన తర్వాత చూపి, నిన్న రాత్రి 12:30 వరకు మిక్స్ అంతా వింటూనే ఉన్నాం. నేను ఐఎమ్ నాట్ జడ్జింగ్. సో ఇది బాగుంది ఇది బాగాలేదని కూడా నేను చెప్పను. గుడ్ రా, ఇంకా బాగా చేయనే చెప్తాను. సో అలా, సో వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్, బట్ ద ట్రస్ట్ హీ హ్యాస్ ఆన్ మీ. ఇవి ఇప్పటి వరకున్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.